టీమిండియా తరపున ఆడటమే గొప్ప. అలాంటిది జట్టును నడిపించే బాధ్యత దక్కడం మామూలు విషయం కాదు. భారత జట్టు కెప్టెన్ గా కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ తమదైన ముద్ర వేశారు. భారత జట్టు ఖ్యాతిని పెంచారు. భారత్కు కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోని వన్డే వరల్డ్ కప్ ను అందించారు. టీ20 వరల్డ్ కప్ ను అందించిన కెప్టెన్ల జాబితాలో ధోని, రోహిత్ శర్మ ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. అయితే 2024 టీ20 వరల్డ్ కప్ గెలవగానే పొట్టి ఫార్మాట్ కు హిట్ మ్యాన్ గుడ్ బై చెప్పినప్పుడు తర్వాతి కెప్టెన్ ఎవరనే చర్చ జోరుగానే జరిగింది. కానీ అప్పట్లో ఎక్కువగా హార్దిక్ పాండ్యా పేరే కెప్టెన్ గా వినిపించింది. రోహిత్ వారసుడిగా పాండ్యానే అని ఫ్యాన్స్ సైతం ఫిక్స్ అయ్యారు. అందుకు తగినట్టే రోహిత్ శర్మ అందుబాటులో లేని సమయంలో భారత జట్టును నడిపించిన అనుభవం హార్దిక్ కు ఉంది. కెప్టెన్ గా వచ్చిన అవకాశాలను పాండ్యా వినియోగించుకున్నాడు. కానీ ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. 2024 టీ20 వరల్డ్ కప్ ముగియగానే సీనియర్లకు రెస్ట్ ఇవ్వడంతో జింబాబ్వేలో పర్యటించిన భారత టీ20 జట్టుకు శుభ్మన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ తర్వాత పూర్తి స్థాయి కెప్టెన్స్ రేస్ లోకి సడన్ గా సూర్యకుమార్ యాదవ్ వచ్చేశాడు. అప్పటి వరకు సూర్యకు కెప్టెన్ గా పెద్దగా అనుభవమే లేదు. రోహిత్ శర్మ లేని సమయంలో ఐపీఎల్ లో అప్పుడప్పుడు కెప్టెన్ గా వ్యవహరించిన తనే భారత జట్టును నడిపిస్తాడని మాత్రం ఎవరూ ఊహించలేదు. శ్రీలంక 2 నుంచే టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ బాధ్యతలు అందుకున్నాడు. అదే సిరీస్ నుంచి హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు తీసుకున్నాడు. 2024 టీ20 వరల్డ్ కప్ వరకు వైస్ కెప్టెన్ గా ఉన్న పాండ్యా ఆ బాధ్యతల నుంచి కూడా సైడ్ అయిపోయాడు. సూర్య కెప్టెన్ అయ్యాక శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్సీని అందుకున్నాడు. ఆ తర్వాత వైస్ కెప్టెన్సీ రేస్ లోకి అక్షర్ పటేల్ వచ్చాడు. ఆసియా కప్ లో మళ్లీ శుభ్మన్ వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. పూర్ ఫామ్ తో శుభ్మన్ జట్టుకు దూరమయ్యాక మళ్లీ అక్షర్ పటేల్ కే వైస్ కెప్టెన్సీ దక్కింది. 2026 టీ20 వరల్డ్ కప్ లో కెప్టెన్ గా సూర్య, వైస్ కెప్టెన్ గా అక్షర్ పటేల్ మంచి మార్కులే కొట్టేశారు. టీమిండియాను విశ్వ విజేతగా నిలబెట్టారు. అయితే సూర్య ఎలా కెప్టెన్ అయ్యాడు, పాండ్యాను పక్కన పెట్టేసింది ఎవరు అనే చర్చ మాత్రం కొంతకాలంగా జరుగుతూనే ఉంది. దీనిపై తాజాగా సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. తన కెప్టెన్సీ వెనుక ఉన్న స్టోరీని చెప్పాడు. తనకు కెప్టెన్సీ దక్కడంలో అప్పటి బీసీసీఐ కార్యదర్శి జైషా, అజిత్ అగర్కర్, రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్ కీలక పాత్ర పోషించారన్నాడు. శ్రీలంక పర్యటనకు 3-4 రోజుల ముందే తనకు జైషా నుంచి ఫోన్ వచ్చిందన్నాడు. టీ20 జట్టుకు తననే కెప్టెన్ గా చేశారని చెప్పినట్టు గుర్తు చేసుకున్నాడు. అజిత్ అగర్కర్, రోహిత్ కలిసి ఈ మ్యాటర్ ను ప్లాన్ చేశారన్నాడు. రాహుల్ ద్రావిడ్ జైషాతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకున్నారన్నాడు. ఆ తర్వాత గంభీర్ కూడా జైకొట్టడంతో సూర్యకు తిరుగు లేకుండా పోయింది. మొత్తంగా పాండ్యాకు చెక్ పెట్టింది ఆ నలుగురే అంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అయితే తనపై ఉంచిన నమ్మకాన్ని సూర్య కూడా నిలబెట్టుకున్నాడు. స్కై కెప్టెన్సీలో భారత జట్టు ఒక్క బైలేటరల్ సిరీస్ కూడా ఓడిపోలేదు. ఆసియా కప్ తో పాటు టీ20 వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది. 52 మ్యాచ్ల్లో భారత్ 42 విజయాలు సాధించింది. కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ విన్నింగ్ పర్సెంటేజ్ 80కి పైగానే ఉంది. వచ్చే టీ20 వరల్డ్ కప్ తో పాటు ఒలింపిక్స్ పైన ఇప్పుడు స్కై గురిపెట్టాడు.